శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక నవంబర్ మాసంలో మకర రాశి. ఈ మకర రాశి వారికి అన్ని రంగాలలో శుభం జరుగుతోంది. ఉద్యోగ లాభాలు ఉంటాయి. విదేశ ప్రయాణాలకు మంచి సమయము. ప్రమోషన్లు దొరకడానికి మంచి ఆస్కారం ఉంది ఈ నెలలో. మకర రాశి వారికి చేసేటువంటి మంచి వారితో స్నేహితం చేయడం కుదురుతుంది. అధికారులతో మెప్పు పొందడము, పెద్దలచే పరిచయం ఏర్పడము, రాజకీయ నాయకుల చేత కావచ్చు, పెద్ద పెద్ద ఆఫీసర్ల చేత కావచ్చు పరిచయాలు ఏర్పడము, స్థిరాస్తులు కానీ కొనడము, ఇవన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఆరోగ్యంగా ఉంటారు. కానీ కొంతమంది దుర్మార్గులైన వ్యక్తుల చేత పోట్లాటలు జరగడం, దానివల్ల మనశ్శాంతి కోల్పోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎదుటి వారితో మాట్లాడే సమయంలో తగు జాగ్రత్తగా ఉండండి. సహోదరుల చేత పోట్లాటలు కూడా జరగవచ్చు. కానీ ఓపికతో మీరు కనుక దాన్ని ఉన్నట్టయితే అవి సమసిపోవడానికి ఆస్కారం కూడా ఉంది. ఇక మకర రాశి వారికి నవంబర్ నెలలో మొదటి వారంలో కనుక చూసుకున్నట్టయితే రాజకీయ రంగాలలో ఉన్నవారికి మంచి జయం కలుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులతో పెద్దవారితో పరిచయాలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది. ఆరోగ్యంగా ఉంటారు. యత్న కార్యసిద్ధి, తలచినటువంటి యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా తొందరగా నెరవేరడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా కుదుటబడి మీకు మనశ్శాంతిని కలిగిస్తూ ఉంటుంది. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యంగా ఉంటారు. వృత్తిలో వ్యాపారాలలో అభివృద్ధి పొందడం జరుగుతూ ఉంటుంది. స్థిరాస్తులు కొనుక్కోవడం జరుగుతుంది. బుద్ధి బలంతో, ధైర్యంతో కార్యక్రమాలు నెరవేర్చుకోవడం చాలా మంచిది. మంచి బుద్ధిని ఉపయోగించండి. ప్రతిదాన్ని ఆలోచించి కార్యక్రమాలు జరిపించండి. ఇక మూడవ వారంలో చిన్న చిన్న పోట్లాటలు రావడము, అంటే చిన్న చిన్న కలహాలు ఇంట్లో కానీ బయట కానీ రావడం జరుగుతుంది. స్వంత జనులతో, నా వారు అనుకున్నటువంటి ఒక జనులు, మిత్రులే కావచ్చు, బంధువులే కావచ్చు, నన్ను అన్ని విధాలా ఆదుకుంటారు అనేటువంటి ఒక నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఆత్మీయులు, సొంత జనులు. అలాంటి వారితో కొంత విరోధం కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా మాట్లాడండి. సదా విచారంతో ఉండడము, ఎప్పుడు మనశ్శాంతి లేకుండా ఉండడము, కొంత డబ్బు నష్టపోవడము జరుగుతూ ఉంటుంది. అందుకే చేసే వృత్తిలో, వ్యాపారాలలో, ఉద్యోగంలో జాగ్రత్తగా కార్యక్రమాలు నిర్వహించండి. మనశ్శాంతిని పొందుతూ ఉండండి. ఇక నాలుగవ వారం సంఘంలో చెడ్డ పేరు రావడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. ఏదో ఒక పని వల్ల, ఒక స్నేహితుడి మాట విని సంఘంలో ఏదో ఒక పని చేయబోతే దానివల్ల చెడ్డ పేరు రావడము, అంతేకాకుండా మంచి ప్రవర్తన లేనటువంటి దుర్మార్గులైనటువంటి ఒక వాళ్ళతో స్నేహితం ఏర్పడము, వారి వల్ల చెడు సహవాసాలు చేయడము, చెడు అలవాట్లకు లోను కావడము, సంఘంలో దెబ్బతినడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. దానివల్ల ఆర్థిక పరిస్థితి మందగించడము, డబ్బు అనవసరంగా ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మకర రాశి వారు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రాశివారు ఈ నెలలో దుర్గా స్తోత్రం కనుక ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహం వల్ల దుష్టులంతా దూరం వెళ్ళిపోయి మనకు అనుకూలమైన వాతావరణం ఏర్పడి మనలో మనశ్శాంతి లభించి జీవితం సుఖంగా నడుస్తుంది. ఇది శుభం.